బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో వైల్డ్ కార్డ్ ఎంట్రీలో భాగంగా టీవీ యాక్టర్ గౌరవ్ గుప్తా హౌస్లోకి వచ్చాడు. తను బిగ్ బాస్ షోలో కూడా విలన్గా ఉంటాననడం గౌరవ్ బ్యాక్గ్రౌండ్ గురించి ఏంటో తెలుసుకోవాలనే ఆసక్తి రేపింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో 5వ వారం 6 కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చారు. వీరిలో రమ్యమోక్ష, దివ్యమాధురి, నిఖిల్ నాయర్, ఆయేషా జీనత్, శ్రీనివాస్ సాయితో పాటు నటుడు గౌరవ్ గుప్తా కూడా ఉన్నారు. మోడల్గా కెరీర్ స్టార్ట్ చేసి యూట్యూబర్గా పాపులర్ అయ్యాడు గౌరవ్. ఆ తర్వాత సీరియల్స్తో గుర్తింపు పొందాడు. నెగిటివ్ రోల్స్తో ఆకట్టుకున్న ఆయన ఇప్పుడు బిగ్ బాస్ షోలోకి చివరి కంటెస్టెంట్గా ఎంట్రీ ఇవ్వడం విశేషం. సీరియల్స్లోనే కాదు, తను బిగ్ బాస్ షోలో కూడా విలన్గానే మారతానని చెప్పడం మరో విశేషం. మరి బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో హౌస్లోకి వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన గౌరవ్ గుప్తా బ్యాక్గ్రౌండ్ ఏంటో చూస్తే, గౌరవ్ 18 అక్టోబర్లో మహారాష్ట్రలోని ముంబైలో గుప్తాజీ మరియు మీరా గుప్తలకు జన్మించాడు. గుప్తాజీ, మీరా గుప్తలకు గౌరవ్తో పాటు 4 ఆడపిల్లలు ఉన్నారు. వారు శృతి గుప్తా, స్వాతి, స్నేహ గుప్తా, సాక్షి. వీరు ముంబైలో నివాసం ఉన్నప్పటికీ గుప్తాజీ వృత్తిరీత్యా కర్ణాటకలోని బెంగళూరుకి ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగింది. గుప్తాజీ కొన్ని సంవత్సరాల క్రితం మరణించారు. అప్పటి నుండి గౌరవే తన ఇంటిని చూసుకుంటున్నారు. ఇప్పుడు గౌరవ్ యొక్క వ్యక్తిగత విషయానికి వస్తే, గౌరవ్ది కర్ణాటక. ఇప్పుడు చాలా వరకు బిగ్ బాస్ షోలకి వస్తున్నది కన్నడ ఆర్టిస్టులే కావడం గమనించదగ్గ విషయం. గత కొన్ని సీజన్లుగా వారి యొక్క డామినేషన్ కనిపిస్తుంది. ఇప్పుడు కూడా వాళ్ళ డామినేషనే ఉంది. అందులో భాగంగా బెంగళూరుకి చెందిన గౌరవ్ బీటెక్ చేశాడు. ఆ సమయం నుండి మోడలింగ్లోకి అడుగుపెట్టాడు. బాగా రాణించాడు కూడా. యూట్యూబ్ వీడియోలతో మంచి పాపులర్ అయ్యాడు. మోడలింగ్ నుండి నటుడిగా మారాడు. గౌరవ్ 2019లో లాహిరి లాహిరి లాహిరిలో సీరియల్స్తో నటుడిగా టర్న్ తీసుకున్నాడు. ఇది స్టార్మాలో టెలికాస్ట్ అయింది. ఈ సీరియల్ గౌరవ్కి మంచి గుర్తింపు తెచ్చింది. ఆ తర్వాత తమిళంలో హూయిరే అనే సీరియల్లో నటించాడు. అక్కడ కూడా పర్వాలేదనిపించుకున్నాడు. అట్నుంచి కన్నడలోని దొరసాని అనే సీరియల్లో నటించాడు. ఆ తర్వాత కొంత గ్యాప్తో తెలుగులో మల్లి మరియు గీతా ఎల్ఎల్బి వంటి సీరియల్లో నటించాడు. హీరోగా మరియు విలన్గా కనిపించాడు. అయితే గీతా ఎల్ఎల్బి తనకు మంచి గుర్తింపు తేవడం గమనించదగ్గ విషయం. దీంతో సినిమాల్లోనూ ప్రయత్నాలు చేశాడు, కానీ స్ట్రగుల్ అవుతున్నాడు. ఈ క్రమంలో ఇప్పుడు బిగ్ బాస్ షో ద్వారా మరింత పాపులర్ కావాలని, సినిమా, టీవీ అవకాశాలను దక్కించుకోవాలని బిగ్ బాస్ షోకి రావడం విశేషం. మరి ఆయన హౌస్లో తెలుగు నేర్చుకోవడం, దివ్యతో గొడవ పడడం, గేమ్లో సత్తా చూపడం అన్ని మిశ్రమ ఫలితాలను ఇస్తున్నాయి. మరి ఆయన హౌస్లో ఏ మేరకు ఆకట్టుకుంటాడు, ఎలా కంటెంట్ ఇస్తాడనేది చూడాలి. థ్యాంక్ యూ.